మనమందరం కూడా రాజులైన యాజక సమూహం. అంటే రాజులు అంటే పరిపాలించేవాళ్ళు, యాజకులు అంటే ప్రార్థన చేసేవాళ్ళు. చాలా మంది అంటారు క్రైస్తవ రాజకీయాలు ఎందుకండి అని. రాజకీయాల ఎడల పెద్ద ఆసక్తి కనపడనీయరు. ఇంగ్లీష్లో సామెత ఉంది, వాట్ యు డోంట్ సీ యు కెన్ నాట్ హిట్. మనకి కావాలంటే అది రాదు, యూ హ్యావ్ టు సీ. పరిపాలన రాష్ట్రంలో, కేంద్రంలో మనకు అధికారం ఉన్నది. అందరిలాగా క్రైస్తవులకు మేధస్సు ఉన్నది. మనకు కూడా భారత పౌరులనే, ఎవరికంటే తక్కువ కాదు. ఇందులో కూడా వై నాట్ సెకండ్ క్లాస్ సిటిజన్స్ ఇన్ ఇండియా. ప్రార్థనతో మొదలెట్టి క్రైస్తవులను కూడా సంఘటితపరిచి రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించాలంటే ఏదో ఒక రాజకీయ ఆసక్తి కాదు, పదవులు సంపాదించి ఏదో మనం సంపాదించుకోవాలని కాదు, ప్రజలకు సేవ చేయాలనేది. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారు, వారందరికీ సహాయం చేయగలరు ఎవరంటే మనమే. ఎందుకంటే we know God's word. కానీ ఈ సమయంలోనే మనం మేల్కొంటే ఎవరైనా వంచగలము. రేపు 2014 ఎలక్షన్ అయిపోయి ఏదో ప్రభుత్వం వస్తే మళ్ళీ మనం మాట్లాడతాం. క్రైస్తవులందరూ ఏకమై ఈ యొక్క గొప్ప ఉద్యమంలో It's a movement for the depressed people, movement for the marginalized people, movement for the oppressed people. భారతదేశం లెవెల్లో ఈ యొక్క మూవ్మెంట్ మనం తీసుకెళ్లాలని అదే శక్తి మనం నమ్ముతున్నాం. రాజకీయంగా మేల్కొనే ముందు నడిచే సమయం దేవుడిచ్చాడు. అందులో సత్యాన్ని పరచుకోవాలని నేను అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.